గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు రీసెంట్లీ ఒక యూట్యూబ్లో కామెంట్ చూసిన, ఓకేనా. సో కామెంట్ పెట్టిర్రు, ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ పెట్టింది, అన్న నాకు కట్ ఆఫ్ పోగా 33 మార్క్స్ వస్తున్నాయట. సో టీఎస్ స్టేట్ ఎస్టీ కేటగిరీ నార్మలైజ్డ్ మార్క్స్ 64.46, అంటే ఆల్మోస్ట్ డబుల్ మార్క్స్, ఓకేనా. అంటే 33 మార్క్స్ రా మార్క్స్ ఫైనల్కిలో మొన్న వచ్చినాయట, కానీ నార్మలైజేషన్ స్కోర్ ఎంత వచ్చిందట, 64 వచ్చిందట. సో 64 అని చూపిస్తుంది. ఏమైనా ఛాన్స్ ఉంటుందా, పీఈటీకి వెళ్ళొచ్చా అని పెట్టిర్రు కామెంటు. సో నాని గేమర్ 9494 ఐడి. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ స్కోరే ఇంకా అంటే స్కోర్ కార్డ్ రాలేదు. స్కోర్ కార్డ్ వస్తే మన ఎస్ఎస్సి వెబ్సైట్లో చూపిస్తుంది. ఎస్ఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయితే చూపిస్తుంది స్కోర్ కార్డు. మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మన వెబ్సైట్లో, కొత్త వెబ్సైట్లో, పాత వెబ్సైట్లో తెలియదు. మ్యాక్సిమం కొత్త వెబ్సైటే ఉంటుంది, లేదంటే పాత వెబ్సైట్లో అప్లై చేసుకున్నాం కాబట్టి ఆన్లైనే ఇవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత అక్కడ స్కోర్ కార్డులో రిజల్ట్స్లో స్కోర్ కార్డు వస్తుంది. అందులో చూపిస్తుంది మీ రా స్కోర్ ఎంత, మీ నార్మలైజేషన్ స్కోర్ ఎంత, మీ ఫైనల్ స్కోర్ ఎంత అని. నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని పెరిగినాయి మీరు అక్కడ చూసుకుంటారు. అది ఇంకా రిజల్ట్సే రాలేదు, లిస్టే రాలేదు, స్కోర్ కార్డే రిలీజ్ చేయలేదు. మీరు ఎట్లా తెలుస్తుంది మీకు? ఇప్పుడు ఈ కమెంట్ ప్రకారం 33 మార్క్స్ 64 నార్మలైజేషన్ చేసిన తర్వాత పెరిగినాయట. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, అఫీషియల్గా ఎస్ఎస్సి వాడు రిలీజ్ చేసే వరకు మనకి కట్ ఆఫ్ అంటే లైక్ నార్మలైజేషన్ ఎంత పెరిగింది అని తెలీదు. అది మీ పేపర్ హార్డ్ వచ్చిందా, మోడరేట్ వచ్చిందా, ఈజీ వచ్చిందా, అది మీకు తెలియదు, నాకు తెలియదు. అండ్ మీరు ఎన్ని నెగిటివ్ పెట్టారు మీకు తెలుసు కదా, ఎన్ని నెగిటివ్ పెట్టారు, ఎక్కువ పెట్టారు, తక్కువ పెట్టారు, దానికి నార్మలైజేషన్లో ఎంత పెరుగుతాయి అనేది కూడా సో ప్రజెంట్ అయితే తెలియదు, ఓకేనా. అఫీషియల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు, స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు మీరు ఏదేదో ప్రైవేట్ వెబ్సైట్స్, అంటే కొంతమంది ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు పెడతారు. అది అందులో మీరు చూసుకుంటే, మీరు ఇప్పుడు 33 నుంచి 64 అంటే చాలా రేరు. నీ రా స్కోర్ 33 ఉంది, ఇప్పుడు అది 64 ఎట్లయితుంది? అంతగానం పెరిగాయి. నీకు వచ్చింది తక్కువ స్కోర్, రా స్కోర్ అంటే 33నే వచ్చినాయి. నార్మలైజేషన్లో 2 మార్క్స్ 3 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ మరీ 33 రా స్కోర్ వస్తే డబుల్ అయితే కాదు కదా. నార్మలైజేషన్లో స్కోర్ డబుల్ అవుతుందా? 33 కాస్త 64 దాకా పోతుందా? కష్టం అది. అట్లా కాదు, మీరు నార్మలైజేషన్లో స్కోర్ పెరుగుతుంది, కానీ మరి 33 నుంచి 64 అంటే అది అసలు ఫేక్ అది. సో మీరు ఏదో ప్రైవేట్ వెబ్సైట్లల్లో నార్మలైజేషన్ స్కోర్ చూపిస్తుంది, సో నాకు పెరిగింది అంటే మాత్రం మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ స్కోర్ కార్డ్లో సేమ్ అదే స్కోర్ ఉంటుంది, అండ్ నార్మలైజేషన్ చేసిన తర్వాత సేమ్ స్కోర్ ఉంటుంది అని మాత్రం నమ్మొద్దు. అఫీషియల్గా రిజల్ట్స్ వచ్చేంత వరకు నార్మలైజేషన్ స్కోర్ ఎంత ఉంది అని మీరు బయట ప్రైవేట్ వెబ్సైట్లలో రిజల్ట్స్ చూసుకొని, సో అందులో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని రాంగ్ ఉన్నాయి, ఫైనల్ స్కోర్ ఎంత, రా స్కోర్ ఎంత అని చూపిస్తుంది. అవి నమ్మొద్దు మీరు. అఫీషియల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు ప్రైవేట్ వెబ్సైట్లో చూసుకోవద్దు. మీరు అఫీషియల్గా రిలీజ్ చేసింది ఫైనల్కి వెబ్సైట్లో, ఎస్ఎస్సి వెబ్సైట్లో, ఆ ఫైనల్కి చూసుకున్నారు. స్కోర్ కార్డు కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లోనే వస్తుంది అఫీషియల్లీ. ఆ స్కోర్ కార్డ్ వస్తే అప్పుడు మీ నార్మలైజేషన్లో ఎన్ని పెరిగినాయని చూసుకోవచ్చు. అప్పటి వరకు చూసుకురాదు. సో వెయిట్ చేయండి. ఫేక్ వెబ్సైట్లు, ప్రైవేట్ వెబ్సైట్లను నమ్మొద్దు. సో అందుకే చెప్తున్నా, సెపరేట్గా ఈ కమెంట్ వచ్చింది కాబట్టి కొంతమంది చాలామంది నార్మలైజేషన్లో పెరిగినాయి అంటే, అరే నాయన ఇంకా రిజల్ట్సే రాలేదు, నార్మలైజేషన్ స్కోర్ వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని నేను సెర్చ్ చేస్తే కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లలో ఇట్లా చూసుకుంటుర్రు అని తెలిసింది. సో అది మాత్రం ఫేక్ ఇన్ ద సెన్స్, అందులో మీకు 20-30 మార్క్స్ పెరిగినట్టు ఇప్పుడు చూపిస్తే మీకు స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత అన్ని మార్క్స్ పెరగకపోవచ్చు. సో అది ఓకేనా, అర్థమైంది కదా. అందుకే కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లు అట్లా చూపిస్తే మీరు ఇప్పుడే నమ్మొద్దు. ఎగ్జాక్ట్గా అంతే పెరుగుతాయి అని చెప్పలేము. అది అఫీషియల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు, ఓకే. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్ఎంప్లాయ్.